దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. శ్రేష్టమైన చక్కని శుభదినం ఇచ్చిన ప్రభువుకు కోట్ల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ, అలాగే ఆసక్తిగా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైన వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. దేవుని బిడ్డలారా, ఒక దినమందు ప్రభు ప్రయాణమవుతూ బేతనీలో ఉన్నటువంటి మార్తా మరియల గృహమునకు వచ్చారు. ఆయన రాగానే మార్త సంతోషంతో ప్రభువును చేర్చుకుంది. వెంటనే మరి ప్రభువుకు శ్రేష్టమైన భోజనాన్ని సిద్ధపరచడానికి విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంది. అయితే మరియా, అనగా మార్త సహోదరి అయినటువంటి మరియా, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్పే బోధన వింటూ ఉంది. యేసయ్య ఈ లోకానికి వచ్చిందే బోధించడానికి, సువార్త ప్రకటించడానికి. తప్పిపోయినటువంటి ప్రజలను తండ్రి అయిన దేవుని వైపు త్రిప్పడానికి. అట్టి గొప్ప పని మీద ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉండగా, ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగి మరియా యేసయ్య పాదముల దగ్గర కూర్చుని ప్రభు యొక్క బోధ వింటూ ఉంది. ప్రభు వచ్చాడు, పరలోక రాజ్య విషయాలు మనకు బోధిస్తాడు కాబట్టి ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన శ్రేష్టమైన మాటలు విందామన్న ఆశ దేవుని బిడ్డలారా మార్తలో లేదు. ఆమె కూడా ప్రభువును ప్రేమిస్తుంది, కానీ మంచి భోజనం పెట్టి ప్రభువుకు శరీర సంబంధమైనటువంటి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఉంది. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఆకలి ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. అనగా ఏ ఉద్దేశంతో అయితే తండ్రి అయిన దేవుడు యేసయ్యను ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని నెరవేర్చడమే ప్రభువుకు ఆహారం. కానీ మార్తాకు ఈ విషయం అర్థం కాక ఏవేవో రకరకముల భోజనములు సిద్ధం చేసి ప్రభువును సంతోషపెట్టాలని, ప్రభువుకు మంచి భోజనం సిద్ధపరచాలని ఆశపడింది. ఆమె ఆశ తప్పు కాదు, కానీ అది అవసరమైనది కాదు అని ప్రభువు చెప్పడం మనం చూస్తున్నాం. అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైనది చేపట్టింది అని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకుని విచారము కలిగి తొందరపడుతూ ఉందని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. అనగా సమాధానాన్ని పోగొట్టుకుంటుంది మార్త. మరి అయితే ప్రభు పాసన్నిధిలో కూర్చుని ప్రభు మాటలు వింటూ సమాధానాన్ని పెంపొందింపజేసుకుంటుంది,
ఇంకా సమాధానకరమైనటువంటి మాటలు విని సమాధానంగా కూర్చుంది. కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకొని సమాధానాన్ని కోల్పోయి తొందరపడి ఫైనల్గా ప్రభు మీదే కోప్పడమని చూస్తున్నాం. నా సహోదరి నన్ను విడిచిపెట్టి పని చేయకుండా మీ పాదముల దగ్గర కూర్చుని ఉండడం చూస్తూ ఉంటే మీకు చింత లేదా? నేనొక్కదాన్నే కష్టపడుతూ ఉండడం మీకు చింత అనిపించట్లేదా అని ప్రభువుని డిస్టర్బ్ చేయడం మనం చూస్తున్నాం. అనగా సమాధానకర్తకే సమాధానం లేకుండా చేయడానికి ప్రయత్నించడం మనం చూస్తున్నాం. మరొకవైపు మరియా చక్కగా ప్రభు పాసనలో కూర్చుని వాక్యాన్ని వింటుండగా ఆమె సమాధానాన్ని కూడా పాడు చేయడానికి ఇక్కడ మార్త ప్రయత్నించడం మనం చూస్తున్నాం. అనగా వాంటెడ్గా ఆమె సమాధానాన్ని పాడు చేయాలని అనుకోవట్లేదు, కానీ ఇండైరెక్ట్గా దేవుని బిడ్డలారా దుష్టుడు మార్త ద్వారా మరియను కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించడం మనం చూస్తున్నాం. అయితే మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రశాంతంగా ప్రభు వాక్యాన్ని వింటూ ఉండడం మనం చూస్తున్నాం. కనుక నేటి దినాల్లో 2 రకాలైన ప్రజలు ఉన్నారు. ఒకళ్ళు విస్తారమైన పనులు పెట్టుకొని సమాధానాన్ని కోల్పోయేవారు, విస్తారమైన ఆలోచనలు ఆలోచిస్తూ సమాధానాన్ని కోల్పోయేవారు. రెండవది ప్రభు పాసనలో కూర్చొని ఏ చింత లేకుండా భారమంతా ప్రభు మీద వేసి ఆయన పాద సన్నిధిలో ఆయన మాటలు వింటూ ఆయన మాటల ద్వారా కలిగే సమాధానాన్ని పొందుకునేవారు. ఈ 2 రకాలైన ప్రజలలో మనం ఎవరిలాగా ఉంటున్నాం? విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచు సమాధానాన్ని కోల్పోయే వారంగా ఉంటున్నామా? లేక ప్రశాంతంగా ప్రభు పాద సన్నిధిలో కూర్చొని నెమ్మదిగా సమాధానంగా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆలోచనలు తీసుకొని దేవుని యొక్క చిత్తం చేయడానికి మనం ప్రయాసపడుతున్నామా? ఇది నెల ఎంతోమంది వేకుని లేచి ప్రభు పాసనలో ప్రార్థించకుండా పనులు ప్రారంభిస్తారు. ఆఖరికి సాయంత్రం అయ్యేసరికి ఒక రోజు ఒక యుగంగా వారికి గడవడం మనం చూస్తాం. అయితే ప్రభు పాసనలో ఎవరైతే గడుపుతారో వారికి ఆ దినము ప్రశాంతంగా ఉంటుంది. ఆ దినము వారికి తేలిగ్గా ఉంటుంది దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే సమాధానాన్ని వారు కలిగి ఉన్నారు కనుక. సమాధానం ప్రభు పాసనలో ఎవరైతే గడుపుతారో వారి హృదయాలను పరిపాలిస్తుంది కనుక వారు సమాధానంగా ఉంటారు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడే వారంగా మనం ఉండక ప్రభు పాద సన్నిధిలో నుంచి ఆ దినాన్ని ప్రారంభించి ప్రభు యొక్క సహాయంతో సులువుగా ఆ దినాన్ని గడపడానికి, సమాధానకరంగా ఆ దినాన్ని గడపడానికి మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఇస్సాకు గురించి చక్కని మాట రాయబడింది. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలం పొందాడని రాయబడింది. ఇస్సాకుతో పాటు ఎంతోమంది విత్తనం వేశారు. వారందరికీ 100 ఫలము దొరకలేదు. ఇస్సాకుకు మాత్రమే ప్రత్యేకంగా 100 ఫలం ఎందుకు దొరికిందయ్యా అని మనం గమనించినట్లయితే, ఇస్సాకు దేవుడు ఏ దేశమందు ఉండమన్నాడో ఆ దేశమందు ఉన్నాడు. అనగా దేవుని చిత్తాన్ని చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ఇస్సాకు జీవించాడు, లేక ఆ దేశంలో ఉన్నాడు. కనుక దేవుడు ఆ దేశమందు ఇస్సాకును 100 ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు అని చూస్తున్నాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు
క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఫిలిస్తీన్లు అసూయపడేంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అనగా తన పనులను దేవుడు దీవించాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనము పనులలో తొందరపడుచు పనులలో గజిబిజిగా ఉంటున్నామా, లేక ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రార్థన పూర్వకంగా మన పనులు చేసుకుంటున్నామా? దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అని రాయబడింది. మనం ప్రయాసపడుతున్నాం, కానీ ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో నుంచి ప్రయాసపడుతున్నామా, లేక ప్రభువును ప్రక్కన పెట్టి వాక్యాన్ని ప్రక్కన పెట్టి మార్తలాగు తొందరపడుతూ ఉన్నామా? అక్కడ గమనించినట్లయితే యేసయ్యను మార్తే తన ఇంట్లోకి చేర్చుకుంది. మార్త యేసయ్యను చేర్చుకుందే, కానీ యేసయ్య మాటను చేర్చుకోలేదు. కానీ దేవుని బిడ్డలారా, మరియా యేసయ్యను చేర్చుకుంది, యేసయ్య మాటను కూడా తన హృదయంలో చేర్చుకుంది. కనుక దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఈ శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని మాటలు మనం అంగీకరించకుండా, దేవుని యొక్క మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంత ప్రయాసపడినా అది గాలికి ప్రయాసపడినట్లే. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుడు సులువుగా మనకు పనులను ముగించడానికి శ్రేష్టమైన ఆలోచన చెప్తూ ఉన్నాడు. అదేంటంటే ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుచు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరం వింటూ దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతూ మనం చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నేను దీవిస్తాను అని 128వ కీర్తనలు చెప్పడం మనం చూస్తున్నాం. ఎప్పుడు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగో ఆశీర్వదించబడును అని రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తం చేసి దేవుని సంతోషపెట్టి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు సులువుగా పనులు సక్సెస్ అయిపోతాయి. తొందరపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, దేవుడే మన పక్షంగా కార్యాన్ని సఫలం చేస్తాడు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలమైన మనం గుర్తెరిగి మన పనుల భారమును దేవుని మీద మోపాలి, ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. 23వ కీర్తన 6వ వచనంలో చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను, కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు చెప్పడం మనం చూస్తున్నాం. దావీదుకి ఏం పనులు లేవా? ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఆ పనులన్నిటినీ తన పక్షంగా సక్సెస్ చేసే దేవుడు ఉన్నాడు. అందుకే పనుల కంటే ప్రభు సన్నిధికి దావీదు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తున్నాం. 119వ కీర్తన 164, 165 వచనాలు మనం గమనించినట్లయితే దావీదు దినమునకు 7 సార్లు దేవుని స్తుతించేవాడంట. దేనిని బట్టి? దేవుడిచ్చినటువంటి ఆ న్యాయ విధులను బట్టి. అలాగే 63వ కీర్తన 1-2 వచనాలు గమనించినట్లయితే దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకుదును, నీ బలమును నీ ప్రభావం చూడవలనని నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు చాపుతున్నానంటాడు. కీర్తన గ్రంథం 55వ కీర్తన 17వ వచనాన్ని గమనించినట్లయితే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును అంటాడు.
92వ కీర్తన 2వ వచనంలో, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల సితారాతో నేను స్తుతించేదను, గానం చేస్తాను అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప రాజుకు సమయం ఎక్కడి నుంచి దొరికింది? ఆయనకేం పనులు లేవా అని మనం గమనించినట్లయితే, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు దావీదు. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. మిగిలిన పనులన్నిటినీ దేవుడే తన పక్షంగా సఫలం చేస్తున్నాడు. సమాధానం కలిగి ఆఖరికి దేవునికి మందిరాన్ని కట్టడానికి సిద్ధపడ్డాడు దావీదు. అవును దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి సమాధానంగా ఉంటేనే దేవుని కొరకు తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన యొక్క దేహాన్ని ఆలయముగా కట్టగలడు. తొందరపడుతున్న వ్యక్తి, అసమాధానంగా ఉన్న వ్యక్తి, కలవరపడుతున్న వ్యక్తి తన జీవితాన్ని దేవుని కోసం సమర్పించలేడు. అందుకే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని రాయబడింది. కనుక దేవుని బిడ్డలమైన మనము మన జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకొని సమాధానాన్ని కాపాడుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాసపడదాం. పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ ప్రభు పాసన్నిధిలో మన సమయాన్ని ఎక్కువగా గడపడానికి ప్రయాసపడితే ఆ పనులన్నిటిలో జయాన్ని మనం చూస్తాం. ఇస్సాకులాగు నూరంతల ఆశీర్వాదాన్ని చూస్తాం. దావీదులాగు గొప్ప దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తులంగా, ఇష్టలైనటువంటి బిడ్డలంగా మనం మార్చబడగలం. కనుక దేవుని బిడ్డలారా, దావీదును నా ఇష్టానుసారమైన మనుష్యుడు అన్నాడు. దేవుని మీద ఆధారపడతాడు కనుక దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడిగా జీవించడం మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా అలాంటి సమాధానాన్ని కాపాడుకుందాం. మన పనుల భారం అంతటిని ప్రభు మీద వేద్దాం, ప్రభు చిత్తాన్ని చేద్దాం, ప్రభుని సంతోషపెట్టి జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప, అట్టి సమాధానం ప్రభు మనకు అనుగ్రహించి నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.